ఇష్యూగా మారుతుంది. బాపట్లకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు గుంటూరులోని ఆరండల్పేట ఎక్సైజ్ స్టేషన్ను సందర్శించి మాజీ సైనికుడు కృపారావుపై నమోదైన కేసు వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మాజీ సైనికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమీక్షించి కృపారావుకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక్కడికి రావడం జరిగింది. గుంటూరు ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ రావడం జరిగింది. మరి ఇప్పుడే మన సోదరులందరూ కూడా చాలామంది లోపల అధికారులతో కూడా మాట్లాడి బయటికి రావడం జరిగింది. టోటల్గా మొత్తం మీద కూలంకుషంగా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఒక ఫ్రాడ్ కేసు, అంటే పట్టుకున్నది పట్టుకున్నట్టు కాకుండా మన మాజీ సైనికుడిని ఒక సివిలియన్గా చిత్రీకరించి వారు ఎఫ్ఐఆర్ చేయటం మరి మా దృష్టికి వచ్చింది. చాలా బాధాకరం. ఇది భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి ఈ భారతదేశంలో ఉన్నది ఉన్నట్టు మరి వారు డ్యూటీ చేయాల్సిందే. అదేవిధంగా ఉన్నది ఉన్నట్టుగానే ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మరి తప్పుడు రాతలు రాసి మాజీ సైనికుడికి అన్యాయంగా ఇరికించి ఒక సివిలియన్గా చిత్రీకరించి మరి దానికి అంగీకరించి సంతకం పెట్టు అంటాం. మరి ముసుగేసి పట్టుకున్న రోజు కూడా ముసుగేసి దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకోవటం, దుర్భాషలాడటం. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే పోలీస్ వ్యవస్థ కానీ ఎక్సైజ్ ఎవరైనా సరే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. మరి అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైనికులకు సెల్యూట్ చేస్తూ ఉంటారు. అంటే మేమేదో గొప్పని కాదు, దేశ సేవకు చేసినటువంటి సైనికులకు ప్రజాప్రతినిధులు, మంత్రులు